ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్రజటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరదా శరదంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆగీషాద్యాస్తు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్మృతం నమామి గజాననం. సభాకల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేపడుతున్నాం. ఇది మాఘమాసం. మాఘ మ అఘ అన్ని పాపాల నుంచి దూరము చేసి మనకు అవసరమైనటువంటి అభ్యుదయ నిశ్రేయసాలు రెండిటిని అందించేటటువంటి మాసం. మనకు అవసరమైన అభ్యుదయ నిశ్రేయసాలు రెండింటినీ అందించేటటువంటి మాసం. అభ్యుదయము అంటే ఈ భూమి మీద కావాల్సిన సుఖాలన్నీ అందిస్తూనే స్వర్గాది లోకాల నుంచి మోక్షము దాకా బయట కూడా అన్నీ అందించగలిగేటటువంటి మాసము ఈ మాఘమాసం. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏ పంచాయతనాన్నైతే మనందరికీ అందించారో ఆ పంచాయతనానికి మొత్తానికి మూలమైనటువంటి స్తంభం లాంటి మాసం. ఎలా మూలమైన స్తంభం ఏమిటి ఆ పంచాయతనం? సాయంత్రం మనకు ఉపన్యాసం ఉంది. అందరూ కూడా 5 సకాలంలో వస్తే, ఎందుకు ఈ సమయంలో చేస్తున్నాం, ఈ కాలం గొప్పతనం ఏమిటి, ఇవాళ ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఏమిటి, ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నాం? ఏమ్మా, ప్రపంచంలో ఎన్ని చోట్లు లేవు? ఇన్ని చోట్లు ఉన్నా ఈ ప్రాంతము ఎందుకు ఎంచుకో విశిష్టత ఉండాలి కదా. ఆ మన మనస్సుతోటి అరగట్ల, మన బుద్ధితోటి అరగట్ల. మన తెలివితేటల కంటే గొప్పదైన తెలివి ఒకటి మన శరీరంలో పనిచేస్తుంది. ఆ తెలివి మనం తిన్నటువంటి దాన్ని అరిగిచ్చి మనకి శక్తినిస్తోంది. ఆ తెలివి పరమాత్మ అయితే ఆ బయటికి వచ్చేటటువంటి శక్తి పరాశక్తి. కాబట్టి ఆ తెలివిని, ఆ పరాశక్తిని లోపల అంతర్ముఖులమై అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లోపలికి వెళ్ళి చూడలేం. కాబట్టి ఒక్కసారి బయటగా వేద మంత్రాలతో ఈ అనంతమైనటువంటి విశ్వములో ఆ దేవతల్ని ఇక్కడికి ఆవాహన చేసుకొని, ఆ ఆవాహన చేసుకున్నటువంటి దేవతల్ని మనం ప్రార్థిస్తున్నాం. ఎలా అయితే మన లోపల తెలివి కొంచెం తేడా వస్తే ఓ చిన్న మాత్రో దానికి అవసరమైన మందో ఏదో మాకో వేసుకుంటే మళ్ళీ ఆ పరాశక్తి అనుగ్రహించి ఉపశమించి మళ్ళీ ఎలా ఆరోగ్యాన్ని ఇస్తుందో, వైదిక ధర్మానికి వచ్చినటువంటి గ్లాని మొత్తానికి ఓ మాత్ర కావాలి కదమ్మా. మరి ఈ గ్లానికి మాత్ర మెడికల్ షాప్కో వెళ్ళి రాసిస్తే మనకి దొరకదు కదా. మనకి బాగా ఆనందం ఉంది, అయ్యా కాస్త ఆనందం తగ్గడానికి ఏమన్నా ఆసుపత్రిలో మందులు ఇస్తారా అంటే ఇవ్వలేరు వాళ్ళు. లేదు, మనకి ప్రేమ విశేషంగా పిల్లల మీద వచ్చింది, అయ్యా ఈ ప్రేమ కాస్త తగ్గడానికి ఏదైనా మందు ఉందా, లేదు ప్రేమ పెరగడానికి మందు ఉందా, వీటికి వేటికి ఏ డాక్టర్ల దగ్గర ఏ ఆసుపత్రుల్లో మందులు ఎక్కడ ఉన్నాయ్యా?
ఈ మనస్సులో ఉండే సమస్తమైనటువంటి సంకల్పాలకి అన్నిటికీ పరమాత్మ దగ్గర ఉంటాయి, వేదంలో ఉంటాయి. కాబట్టి వేదాన్ని ఆశ్రయించి మనం అందరము ఇక్కడికి దేవతల్ని ఆహ్వానం చేసుకొని వాళ్ళ ద్వారా మనందరి లోపల పనిచేస్తున్నటువంటి పరాశక్తి ఉందిగా, పరాప్రకృతి పరమశివుడు, వాళ్ళు లోపల ఆనందించేటటువంటి స్థితి బయట ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన, వీళ్ళు చదివే మంత్రాలు వింటున్నంత మాత్రాన ఆ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడు పరాశక్తి పులకరించి మన కుటుంబాన్ని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాల్ని, మన ప్రాంతాన్ని, మన ధర్మాన్ని అన్నిటినీ కూడా లోపల ఉండి కర్తవ్య బోధ చేసి పరిరక్షణ చేస్తుంది. అందుకోసం ఇక్కడ మనం చండీ యాగం చేసుకుంటున్నాం. మరి చండీ అనంగానే పరమాత్మ అయిపోయాడు. అయిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చాం పరాశక్తికి. ఈ పరాశక్తి తనను తాను అనేక శక్తులుగా విభజించుకుంది. ఆ విభజించుకున్న శక్తిలో శబ్దశక్తి ఆకాశ శక్తిగా ఉంది. ఆకాశ శక్తి అంతా వీళ్ళ మంత్రాలన్నమాట. ఇక స్పర్శ శక్తి అదేమిటి అంటే, అక్కడ మొత్తము పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ జలాలన్నీ మన మీద చల్లుతారు కదా రేపు, అదంతా అక్కడి నుంచి మనకు వచ్చే స్పర్శ శక్తి. ఇక అగ్నిశక్తి లోపల, అగ్నిహోత్రం లోపల అన్ని ఆహుతులు దేవతలకు పంపిస్తూ ఉన్నారు కదా, ఆ పరాశక్తి మన నేత్రాలని అన్నిటినీ కూడా యోగ్యంగా ఉంచి అక్కడ అమ్మవారుగా అగ్నిహోత్ర రూపంలో మారింది. అదే సూర్యనారాయణ మూర్తి కూడా ఈ మాఘమాసంలో సూర్యుడికి అత్యంత ప్రీతి కాబట్టి అలాంటి మా అఘం అనేటటువంటి దాంట్లో అగ్నుల్ని ఆరాధన చేయాలి. ఇక జలాలు మొత్తము కలశాల నిండా జలాలని నింపి ఆ జలాలకి మొత్తాన్ని అంతటిని శక్తిని అందిస్తారే, అది మొత్తము జలశక్తము. దాన్ని కుంభము అంటారు. అందుకనే అన్ని నదులలో నీళ్లు, అన్ని ప్రాంతాలలో నీళ్లు, దేవ మర్త్య పాతాళాల్లో ఉండేటటువంటి నదులకు సంబంధించినవన్నీ కూడా అక్కడికి ఆవాహన చేస్తూ ఉంటాం మనం. గంగా అంటే స్వర్గలోకంలో పుట్టింది, మత్స్యలోకానికి వచ్చింది, పాతాళానికి కూడా వెళ్ళినటువంటిది గంగా. కాబట్టి అన్ని లోకాలకి సంబంధించినటువంటి అన్ని నీళ్లని ఈ నాయకంపల్లిలో మనం కూర్చొని వేద మంత్రాల ద్వారా శ్రద్ధగా ఆవాహన చేసుకొని జలాలన్నింటినీ కూడా మనం ఇక్కడికి తెప్పించుకుంటున్నాం. ఈ జలగత దేవతలందరినీ ప్రార్థన చేస్తాం. అగ్నిగత దేవతలందరినీ, అగ్నిహోత్రుడి ద్వారా చేరాల్సిన దేవతల్ని, వాయుగత దేవతల్ని, అలాగే వరుణగత దేవతల్ని అందరినీ కూడా మనం ఆవాహన చేసుకుంటూ, దేనికోసం ఇదంతా చేస్తున్నాం అంటే భూమి సస్యశ్యామలంగా ఉంది, భూమి లోపల పంట రావాలి, భూమి నుంచి సమస్తమైనటువంటి శక్తులు రావాలి, భూమి నుంచే జీవమంతా కూడా మనకి ఇక్కడ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ భూదేవిగా ఒక శక్తిగా ఉంది అక్కడ. ఆ భూమి శక్తిగా ఉన్నదే అయస్కాంత శక్తి, నీళ్లలో ఉన్నదే హైడ్రో శక్తి, అగ్నిలో ఉన్నటువంటిదే థర్మల్ శక్తి, వాయువులో ఉన్నటువంటిదే విండ్ ఎనర్జీ అని మనం గొప్పగా చెప్పుకుంటామే ఆ పొటెన్షియల్ ఎనర్జీ, ఆకాశంలో ఉన్నదే కైనెటిక్ ఎనర్జీ. వాళ్ళ సైన్స్ లో మీరు రాసుకుండేవేవో బయట నుంచి వస్తున్నవి కాదు, వేదములో వేల సంవత్సరాల నుంచి చెప్పేటటువంటి శక్తులని మంత్రాలతో ఎలా ఆవాహన చేయాలి అనే విషయం వేదం మనకు అందించింది. కాబట్టి ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నాము అంటే కూర్చొని మంత్రాలు చదువుతున్నాం అని కాదమ్మా. సమస్తమైనటువంటి దేవతలు మన చుట్టూతా ఈ పంచభూతాల రూపంలో మన పక్కనే ఉన్నారు, మనలో ఉన్నారు. ఒక్క డిగ్రీ పెరిగితే పనికిరాం, ఒక్కసారి గాలి ఆగిపోతే ఈ ఉపాధి పనికిరాదు, ఒక్కసారి రుచి పోతే ఏడుస్తాం ఎప్పుడు రుచి వస్తుందా అని, వాసన పోతే ఏడుస్తాం, స్పర్శ పోతే ఏడుస్తాం. కాబట్టి ఈ పంచభూత శక్తులు మనలో బయట మొత్తం అంతా వ్యాప్తి చెంది రక్షిస్తున్నాయి. కాబట్టి వేదము ప్రకారము ఆ శక్తులన్నిటినీ ఇక్కడికి ఆవాహన చేసుకొని ఈ ప్రాంతంలో ఈ భూమిని మొత్తాన్ని, ఈ గ్రామాన్ని మొత్తాన్ని, ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని, ఈ దేశాన్ని శుద్ధి చేయడానికి మనం సంసిద్ధంగా ఋత్విగ్వరులందరినీ ఆహ్వానం చేసుకొని, అయ్యా మీ బాధ్యత ఇది, మీరందరూ కూడా మేమందరం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, మేమందరం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి అని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతోటి నిర్వహించండి అయ్యా. మీ మనస్సు లోపల మీరు ఎంత నిష్కల్మషంగా ఆ దేవతా శక్తులను ఆవాహన చేస్తారో ఈ ధర్మం అంత రక్షింపబడుతుంది. అందుకనే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కనిపించేటటువంటి పనులు అందరూ చేస్తారు, కనిపించని దేవతల దగ్గరికి పంపించాల్సిన శక్తి బ్రాహ్మణుల దగ్గర వేద రూపంలో ఉంది. దానికి అవసరమైనటువంటి వాళ్ళకు అవసరమైన సంస్కారాలనిచ్చే గోఘృతం అంతా
ఆవులో ఉంది కాబట్టి ఈ గోవు వేదము ఎప్పటిదాకా బాగుంటాయో మన ధర్మం బాగుంటుంది. అందుకని వాళ్ళని ఆహ్వానం చేసుకొని శ్రద్ధగా మా అందరి నిమిత్తము ఋత్విగ్వర్ణం తీసుకొని అయ్యా ఆ దేవతల్ని ఆహ్వానం చేసి వాళ్ళందరినీ సంతృప్తి పరచండి అయ్యా. మీరు వాళ్ళని సంతృప్తి పరిస్తే మా గ్రామము, ప్రాంతము, చుట్టుపక్కల ఉన్న మొత్తము, దేశము, విశ్వము సంతృప్తి చెందుతుంది. ఎందుకు? పరాప్రకృతి ఒక్క దగ్గర సంతృప్తి చెందిన విశ్వం అంతా పరాప్రకృతి సంతసించినట్టే. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న దేవతా శక్తుల్ని మమ్మల్ని అనుగ్రహించడానికి మీరందరూ ఆవాహన చేసి ఇక్కడ అమ్మవార్లను పిలిచి చాలా శ్రద్ధగా భక్తితోటి వాళ్ళని అర్చించి ఆ అనుగ్రహాన్ని మీరు పొంది మా అందరికీ అందించండి. ఇదే ప్రధానమైనటువంటి ప్రార్థన. ఇది చక్కగా చేస్తూ ఇక అవసరమైనటువంటి సర్వతోభద్ర మండలం నుంచి సమస్తమైనటువంటి యోగిని శక్తులు, వాస్తుకి సంబంధించినటువంటివి అన్ని చతుర్వేదాలకు సంబంధించినటువంటి శక్తుల్ని అన్నిటినీ కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చుకొని ఆ పరాశక్తి, ఆ పరాత్పరి, ఆ అమ్మవారిని అనంతమైనటువంటి నిర్గుణ నిరాకార సచ్చిదానందమైన పరబ్రహ్మ శక్తిని వ్యక్తమయ్యేట్టు మనందరికీ కనిపించే విధంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రస్తుతానికి నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. మళ్ళీ సాయంత్రము చాలా కూలంకషంగా అనేక విషయాలని మనం చర్చ చేసుకుందాం. పెద్దలు అనేక మంది రాబోతూ ఉన్నారు, మనకుండే సంశయాలన్నీ తీర్చబోతున్నారు. ఈ వైదిక ధర్మంలో ఉన్నన్ని లోతులు ప్రపంచంలో ఇంకా ఏ మతంలో లేవమ్మా. ధర్మము అంటే వైదిక ధర్మమే. కాబట్టి అలాంటి వేద మాతని ఆశ్రయించి మనం ఇక్కడ సంకల్పం, ఇక్కడున్న బ్రాహ్మణులందరినీ కూడా నేను శిరస్సు ఉంచి ప్రార్థిస్తున్నాను. ఏమిటి అంటే మనఃపూర్వకంగా ఆ దేవతల్ని ఆవాహన చేయండి, శ్రద్ధగా వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచండి. తద్వారా ఇక్కడ నుంచి వైదిక ధర్మ పరిరక్షణ మనమందరం కంకణం కట్టుకొని, ఒక్కళ్ళం కాదు అందరం, ఇందులో ఈ రామ అనేవాళ్ళు, కృష్ణ అనేవాళ్ళు, పరమేశ్వర అనేవాళ్ళు, ఆ పరాత్పర శక్తిని శ్రీమాత్రే అనేటటువంటి వాళ్ళు, శ్రీ మహాగణాధిపతయ్య అనేవాళ్ళు, ఆ సూర్యనారాయణ వేదపారాయణ అనేవాళ్ళు అందరూ కూడా ఒకటిగా ఉండి ధర్మ పరిరక్షణ చేసుకోవాలి. కాబట్టి ఇందులో భేదం వద్దు. ఇంకొక విషయం, పాపం మా దీక్షితులు గారికి, మా చారి గారికి ఒక అనుమానం ఉంది. అయ్యా మరి ఇక్కడ రామాలయం కదా, రామచంద్రమూర్తిని 12 తరాలుగా మేము వైఖానస సంప్రదాయంలో అర్చించుకుంటూ వస్తున్నాం కదా, సంప్రదాయంలో ఎట్టి మార్పు ఉండడానికి వీలు లేదు. ఎవరైనా చేస్తా అన్నా వద్దనేవాడిని నేనే ముందు. కారణము, ఏ విధానంలో ఏది ప్రతిష్ఠ అవుతుందో అది ఆ విధానంలోనే అర్చింపబడాలి. కాబట్టి అది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట. అందరినీ మార్చేసేయండి, మొత్తం ముద్రలు కొట్టండి, అట్లా ఉండదు. శంకరులు చెప్పేటటువంటిది ఎవరు దేన్ని ఆచరిస్తున్నారో దాన్ని గౌరవించండి, దాని యందు శ్రద్ధ ఉంచండి, శ్రద్ధగా చేయండి అని చెప్తారు. కాబట్టి మార్చే అవకాశం లేదు. సభాముఖంగా ముందు మీ సంశయం నివృత్తి చేస్తే అందరి సంశయం నివృత్తి అయినట్టే. కాబట్టి దిగ్విజయంగా అన్ని చేసుకుందాం అని చెప్తూ, ఈ క్షేత్రము మహాక్షేత్రం కావాలి అంటే ఎలా అయితే ఇప్పుడు ఋత్విక్కులందరూ సంకల్పం చేసి దేవతలను ఆహ్వానం చేస్తున్నారో, మీ అందరూ కూడా మీ అందరిలో ఆ పరాశక్తి ఉంది, ఆ అమ్మవారు ఉంది. మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం దిగ్విజయమగు గాక, ఎలా అయినా సరే మా ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని కోరుకుంటే ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చి కూర్చుంటుందమ్మా. మీ రూపంలో ఉన్న శక్తులన్నీ కూడా అమ్మవారు లేకుండా ఇది ఉత్త జడం, ఎందుకు పనికిరాదు. మరి మీరందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఇన్ని చేస్తున్నారంటే ఓ చైతన్య శక్తి మనందరిలో ఉంది కదమ్మా. ఆ శక్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అమ్మా. ఇక్కడ అద్భుతమైన పంచాయతన క్షేత్రం రావాలి. ఇక్కడ మా ఋత్విక్కులు చేసేటటువంటి కార్యక్రమంలో ఏ విఘ్నాలు రాకుండా ఉండాలి. దానికి ఎంత దాకా అవసరమైతే అంతదాకా మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నుంచి ధర్మము రక్షింపబడాలి అనే సంకల్పం చేసి అందరము కూడా రేపు రామ కళ్యాణంలో కంకణం కట్టుకున్నాం. ఎవరెవరికి శ్రద్ధ ఉందో వాళ్ళందరూ. తర్వాత రేపటి నుంచి ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ మన సంస్థ తరఫున అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వార్ల యొక్క ఆశీస్సులతో ఎవరు సేవ చేయాలనుకుంటున్నారో, ఈ గ్రామంతో గాని, ప్రాంతంతో గాని, దేశంతో గాని, విదేశాలతో గాని, విశ్వంతో సంబంధం లేదు. నేను ఒక మానవ మాత్రుణ్ణి, నేను నా వంతు సేవ ఈ సంస్థకి చేయాలనుకుంటున్నా. అందరూ డబ్బులు దొక్కర్లేదమ్మా. ఒక చీపిరి కట్టబట్టుకొని ఊడ్చే వాళ్ళు ఉన్నా చాలు.
అందరూ డబ్బులు ఇవ్వక్కర్లా. ఆ చెట్టు 2 చెట్లు అక్కడ వేద్దాం, పూల చెట్లు, ఆ పూలు వస్తే స్వామికి వాడతారు కదా అనే సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు చాలు. ఏదైనా మంచి జరగాలి అనే సంకల్పం. కాబట్టి ఎవరు ఇలా మంచి చేద్దామనే కార్యకర్తలుగా మేము ఉంటామంటారో వాళ్ళందరూ కూడా రేపు పేరు, ఫోన్ నెంబరు, సంతకము పెట్టి పుస్తకాలలో రాస్తే ఎప్పుడు ఇక్కడ కార్యక్రమం జరిగినా మనం అందరం సమావేశం కావాలి, మనం అందరం ఒకళ్ళం మాట్లాడుకోవాలి. ఈ ఇబ్బందిని ఎట్లా అధిగమించాలి, మనకున్న సమస్యలు ఏమిటి, ఈ ధర్మానికి వస్తున్న సమస్యలు ఏమిటి, అందరం ఒక కుటుంబం లాగా. ఇదేమి బయటది కాదమ్మా, మనం అందరం ఒక కుటుంబం. ఇప్పుడు కంటే కొంచెం ఇదైంది, కానీ పూర్వము ఎవరిని కనిపించినా పెద్దనాన్న గారు, బాబాయ్ గారు, బావ, మావయ్య ఇట్లానే పిలుచుకునేవాళ్ళు కదా, అత్తయ్య అని. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో కొత్త సాంప్రదాయం, అంకులు, ఆంటీ, ఏది పడితే అది, లేకపోతే ఇంకో పిలుపు. అలా కాదు, మనం అందరం ఒక కుటుంబం. ఇందులో ఒకళ్ళు పెద్ద లేరు, ఒకళ్ళు చిన్న లేరు, మనందరివి సమస్యలు. కుటుంబంలో సమస్య వస్తే అందరి సమస్య కదా అది, నా ఒక్కడి సమస్య కాదుగా. పెద్ద ఏమండి మా యజమాని మా ఆయన ఉన్నారండి, ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటారా, మిగతా వాళ్ళు తిరుగుతారా? తిరగరు కదా. ఈ సంస్థలో కూడా మనందరికీ జగద్గురువులు పెద్ద అయినప్పటికీ మన సమస్యలన్నీ మనం చెప్పుకొని మాట్లాడుకుంటూ ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్దామమ్మా. ఈ అవసరం ఉంది అనుకునే వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఈ అవసరం నిజంగా అందరం కలిసి మాట్లాడుకోవాలి అనే అవసరం ఉంది అనుకునే వాళ్ళు, అవసరం లేని వాళ్ళు చేతులు లేపద్దు, ఏం పర్వాలా. అవసరం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం చేయలేపండి అమ్మా. అంటే చేయలేపిన వాళ్ళని కార్యకర్తలుగా రమ్మంటా అని అనుకోకండి, ఏమక్కర్లా. కానీ అవసరం ఉందా లేదా అది గుర్తించారా లేదా, గుర్తించిన వాళ్ళు దయ ఉంచి గట్టిగా చేయలేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు చేయలేపిన వాళ్ళందరిలో లోపల విషయం ఉంది కాబట్టి కార్యకర్తలుగా రావాలా వద్దా మీరే నిర్ణయించుకోండి.